నమస్కారం. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ సంస్కృతిని చూసినా ఒక మాట మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది: తల్లిదండ్రులను గౌరవించండి అని. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. అవును. చాలా సాధారణమైన నీతి. కానీ ఈ సాధారణ ఆలోచనను తీసుకొని దానికి ఒక ఆధ్యాత్మిక, ఒక రకంగా చెప్పాలంటే దాదాపు విశ్వరూపాన్నిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. చాలా ఆసక్తికరమైన అంశం. మన ఆధారం అంగుత్తర నికాయ అనే ప్రాచీన బౌద్ధ గ్రంథంలోని ఒక భాగం. ఇందులో తల్లిదండ్రులకు కొన్ని అసాధారణమైన బిరుదులిచ్చారు. మనం కేవలం గౌరవించండి అని చెప్పడం లేదు. తల్లిదండ్రులను బ్రహ్మ అని, మొదటి గురువులు అని, తొలి దైవాలు అని, చివరకు పూజలకు అర్హులు అని ఎందుకంటారో ఛేదించడమే మన ఈరోజు అన్వేషణ. నిజమే. ఎందుకంటే మీరన్నట్లు ఈ పోలికలు కేవలం అందంగా వినిపించడానికి చెప్పిన మాటలు కావు. ప్రతి పదానికి ఒక నిర్దిష్టమైన, చాలా లోతైన అర్థముంది. అవును. ఈ బోధన కుటుంబ సంబంధాన్ని ఒక సామాజిక బాధ్యతగా కాకుండా వ్యక్తిగత ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక మార్గంగా ఎలా చూపిస్తుందో ఈ రోజు మనం వివరంగా చర్చిద్దాం. ఇది మన దృక్పథాన్ని మార్చే శక్తి ఉన్న సంభాషణ. అయితే మీక మొదలు పెడదాం. ముందుగా అంగుత్తర నికాయలోని ఆ ముఖ్యమైన భాగాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. అందులో ఇలా చెప్పబడింది: భిక్షువులారా, ఏ కుటుంబాలలో అయితే తల్లిదండ్రులు వారి పిల్లలచే ఇంట్లోనే గౌరవించబడతారో ఆ కుటుంబాలు బ్రహ్మతో నివసిస్తాయి. బ్రహ్మతో నివసిస్తాయి. అవును. అంతేకాదు, ఆ కుటుంబాలు ప్రాచీన గురువులతో నివసిస్తాయి. ఆ కుటుంబాలు ప్రాచీన దేవతలతో నివసిస్తాయి. ఆ కుటుంబాలు పూజనీయులతో నివసిస్తాయి. ఇక్కడ మనం వెంటనే గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ వాక్యం చెప్పి ఆపలేదు. ఓ, దీనికి కొనసాగింపుందా? ఉంది. దీని తర్వాత బుద్ధుడే స్వయంగా ఈ పదాలను వివరిస్తారు. ఆయనేమంటారంటే, బ్రహ్మ అనేది తల్లిదండ్రులకొక పేరు, ప్రాచీన గురువులు అనేది తల్లిదండ్రులకొక పేరు, ప్రాచీన దేవతలు అనేది తల్లిదండ్రులకొక పేరు, పూజనీయులు అనేది తల్లిదండ్రులకొక పేరు. అయితే ఇవి పోలికలు కాదనమాట. తావు. అవి తల్లిదండ్రులకు ఇవ్వబడిన నిర్వచనాలు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి పర్యాయపదాలు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. తల్లిదండ్రులు బ్రహ్మలాంటివారు అని కాదు. తల్లిదండ్రులే బ్రహ్మ. సరిగ్గా. ఆ తేడా చాలా పెద్దది. సరే, అయితే ఆ మొదటి పదం నుండే ప్రారంభిద్దాం. బ్రహ్మ. ఇది చాలా శక్తివంతమైన పదం కదా. అవును. బౌద్ధ బోధనల ప్రకారం తల్లిదండ్రులను బ్రహ్మతో ఎందుకు పోల్చారు? మంచి ప్రశ్న. సాధారణంగా బ్రహ్మ అనే పదం వినగానే చాలామందికి సృష్టికర్త గుర్తుకొస్తారు. అవును, సృష్టికి మూలమని. కానీ ప్రాచీన బౌద్ధ గ్రంథాల సందర్భంలో ఈ పదాన్ని కొంచెం భిన్నంగా అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో బ్రహ్మ అంటే అత్యున్నతమైన దైవీక స్థితికి ప్రతీక. ముఖ్యంగా బ్రహ్మవిహారాలు అని పిలువబడే 4 ఉత్కృష్టమైన గుణాలకు ఆయన ప్రతీక. ఆ 4 గుణాలేమిటవి? అవి ప్రేమపూర్వక దయ అంటే మెత్త, కరుణ అంటే కరుణ, పరుల ఆనందాన్ని చూసి ఆనందించడం అంటే ముదిత, మరియు నిష్పక్షపాతం అంటే ఉపేక్ష. ఇప్పుడు ఆలోచించండి. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సహజంగానే ఈ గుణాలను కలిగి ఉంటారు కదా. నిజమే. వారి ప్రేమకు హద్దులుండవు. పిల్లల కష్టంలో కరుణ చూపిస్తారు. సరిగ్గా. పిల్లల విజయాన్ని చూసి ఆనందిస్తారు. అందుకే వారిని బ్రహ్మతో పోల్చారు. పిల్లలకు జీవితాన్ని ఇవ్వడమే కాకుండా ఆ జీవితాన్ని ప్రేమ, కరుణలతో నింపేవారు కాబట్టి వారు బ్రహ్మ సమానులు. అంటే కేవలం జన్మనిచ్చినందుకు కాదు, వారిలో ఉండే ఆ దైవికమైన ప్రేమ, కరుణ వంటి గుణాల వల్లే ఆ పోలిక వచ్చిందనమాట. ఇది ఆ భావనకే మరింత లోతును ఇస్తుంది. సరే, బ్రహ్మ అంత ఉన్నతమైన పోలిక తర్వాత రెండోది చాలా వాస్తవికంగా అనిపిస్తుంది. మన అందరి అనుభవానికి దగ్గరగా. ప్రాచీన గురువులు పుబ్బాచార్య. ఇది మనల్ని మన చిన్ననాటి జ్ఞాపకాలకు తీసుకువెళ్తుంది గదా. ఖచ్చితంగా. పుబ్బాచార్య కంటే మొట్టమొదటి ఆచార్యులు. మనం ఏ పాఠశాలకు, ఏ గురువు వద్దకు వెళ్లకముందే మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది తల్లిదండ్రులే. మన మొదటి మాట, మన మొదటి అడుగు. అవును. ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పేది వారే. ఇది కేవలం ప్రాథమిక నైపుణ్యాలకే పరిమితం కాదు. అంటే నైతిక విలువలు కూడానా? తప్పకుండా. ఏది తప్పు, ఏది ఒప్పు అనే నైతిక విలువల బీజాలు వేసేది కూడా వారే. ఒక సమాజంలో ఎలా మెలగాలో, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో నేర్పించేది వారే. అంటే మన వ్యక్తిత్వానికి, మన భవిష్యత్తుకు
పునాది వేసేది ఈ ప్రాథమిక బోధనే. సరిగ్గా. అందుకే వారు మన జీవితంలో మొట్టమొదటి మరియు అత్యంత ముఖ్యమైన గురువులు. నిజమే. మనం ఎంత పెద్ద పండితుల దగ్గర చదువుకున్నా ఆ చదువుకు పునాది తల్లిదండ్రులు నేర్పిన ప్రాథమిక పాఠాలే. సరే, గురువులు అనేవరకు బానే ఉంది. కాని ఆ తర్వాతి పదం ప్రాచీన దేవతలు, పుబ్బదేవత, ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించడం లేదా? అవును, అలా అనిపించవచ్చు. అంటే ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా బుద్ధుడు ఖచ్చితంగా ఏమి చెప్పాలనుకుంటున్నాడు? కేవలం రక్షణ అనే భావననా, లేక ఇంకా ఏమైనా ఉందా? మంచి ప్రశ్న అడిగారు. దేవతలు అనే పదం వినగానే మనకు మహిమలు, అతీత శక్తులు గుర్తుకొస్తాయి. కాని దీన్ని ఒక చిన్న బిడ్డ దృష్టికోణం నుండి చూడాలి. ఒక్క పసికందు దృష్టినుంచా? అవును. తనంతట తాను ఏమీ చేసుకోలేని, పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక పసికందుకు తల్లిదండ్రులు ఎలా కనిపిస్తారు? ఆకలివేస్తే పాలిచ్చేది వాళ్లే, చలివేస్తే వెచ్చదనాన్నిచ్చేది వాళ్లే, భయం వేస్తే అక్కున చేర్చుకునేది వాళ్లే. ఆ బిడ్డకు వాళ్లే సర్వస్వం. సరిగ్గా. ఆ బిడ్డకు తల్లిదండ్రులే వారి ప్రపంచాన్ని రక్షించే, పోషించే శక్తులు. దేవతలు మనల్ని ఆశీర్వదించి కాపాడతారని మనమెలా నమ్ముతామో, ఒక బిడ్డకు ఆ పాత్రను పోషించేది తల్లిదండ్రులే. వారు ఆ బిడ్డకు ప్రత్యక్ష దైవాలు. వారి ప్రేమ, వారి రక్షణ, వారి పోషణ ఇవన్నీ ఆ బిడ్డకు దైవిక వరాల్లాంటివి. ఆ అర్థంలోనే ఈ పదాన్ని వాడారు. ఒక బిడ్డ దృష్టికోణం నుండి చూస్తే ఈ పోలిక చాలా చాలా అర్థవంతంగా ఉంది. వారి ప్రపంచంలో తల్లిదండ్రులు సర్వశక్తిమంతులే. సరే, ఇప్పుడు చివరి పదానికి వద్దాం. నా దృష్టిలో ఇది అన్నిటికంటే చాలా శక్తివంతమైనది, చాలా ఆలోచింపజేసేది కూడా. అదే పూజనీయులు, ఆహునెయ్య. మిగతా 3 పదాలు తల్లిదండ్రుల పాత్రను వివరిస్తే, ఈ పదం మన కర్తవ్యం వైపు వేలు చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఏమిటి దీని ప్రత్యేకత? మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఆహునయ్య అనే పాళి పదానికి అక్షరార్థం నైవేద్యాలకు లేదా బహుమతులకు అర్హులైనవారు. నైవేద్యాలకు అర్హులు. అవును. ఈ పదాన్ని సాధారణంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న భిక్షువుల కోసం, సాధువుల కోసం వాడతారు. అంటే ఎవరికైతే మనం దానాలు, సమర్పణలు చేయడం ద్వారా పుణ్యం సంపాదించుకుంటామో వారు ఆహునెయ్య. ఓకే. ఇప్పుడు ఆలోచించండి. అదే పదాన్ని తల్లిదండ్రులకు వర్తింపచేయడం ద్వారా ఎంత పెద్ద సందేశమిస్తున్నారో. అంటే మనం రోజూ చేసే పనులు, తల్లిదండ్రులకు మందులివ్వడం, వారికి వండి పెట్టడం, వారితో సమయం గడపడం, అవును, ఇవి కేవలం కుటుంబ బాధ్యతలు కావు. ఆ, ఒక రకంగా అవి ఒక పవిత్రమైన భిక్షువుకు భిక్ష వేయడంతో సమానమన్నమాట. సరిగ్గా అదే. అంటే మన ఇల్లే ఒక ఆశ్రమంగా మారుతుంది. ఇది ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఖచ్చితంగా. ఇది కుటుంబ కర్తవ్యాన్ని ఒక భారం నుండి ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశంగా మారుస్తుంది. తల్లిదండ్రులకు సేవ చేయడం ద్వారా పుణ్యం సంపాదించుకోవచ్చు, ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అనే భావనను ఇది కలిగిస్తుంది. మిగతా 3 పోలికలు బ్రహ్మ, గురువులు, దేవతలు తల్లిదండ్రుల గొప్పతనాన్ని మనకు గుర్తుచేస్తే, ఈ ఆహున్నేయ అనే పదం ఆ గొప్పతనానికి మనం ఎలా స్పందించాలో నిర్దేశిస్తుంది. సరిగ్గా. ఇది నిష్క్రియాత్మకమైన గౌరవం కాదు, చురుకైన, ప్రేమపూర్వకమైన సేవ. అందుకే ఇది చాలా ముఖ్యమైనది. ఈ దివ్యమైన ఆధ్యాత్మికమైన పోలికల తర్వాత ఈ బోధన మళ్లీ మనల్ని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకువస్తుంది. ఈ ఉన్నత హోదాకు చాలా ఆచరణాత్మకమైన, భూమిమీద నిలబడే కారణాలను కూడా చెబుతుంది కదా. కేవలం అలంకారాలు చెప్పి వదిలేలేదు. అవును. బౌద్ధ బోధనలలో ఇదొక అందమైన విషయం. ఉన్నతమైన తాత్వికత ఎప్పుడూ ఆచరణాత్మక పునాదిపైనే నిలబడుతుంది. తల్లిదండ్రులు ఎందుకు పూజనీయులు అంటే, వారు తమ పిల్లలకు ఎంతో సహాయం చేస్తారు, వారికోసం అపారమైన త్యాగాలు చేస్తారు కాబట్టి. ముఖ్యంగా 3 ప్రధానమైన సేవలను ఈ గ్రంథం పేర్కొంటుంది. ఆ 3 సేవలు ఏమిటి? మొదటిది, వారిని పెంచి పెద్దజేయటం. ఇది కేవలం భౌతికంగా ఆహారం పెట్టి పెంచటం కాదు. అంటే భావోద్వేగ మద్దతు కూడానా? అవును. పిల్లల ఎదుగుదల ప్రయాణంలో ప్రతి అడుగులోనూ వారికి భావోద్వేగ మద్దతివ్వటం, వారి అభివృద్ధికి తోడ్పడటం, వారికి అండగా నిలబడటం. రెండవది, వారికి ఆహారం అందించడం. ఇది చాలా ప్రాథమికమైనది అనిపించినా దీని వెనుక తల్లిదండ్రుల శారీరక శ్రమ, త్యాగం, నిరంతర శ్రద్ధ ఉంటాయి. ఇక మూడవది, వారికి లోకాన్ని చూపించటం. వారికి లోకాన్ని చూపించటం. ఈ వాక్యం వింటుంటే నాకు చాలా ఆలోచనలొస్తున్నాయి. చెప్పండి. ఇది కేవలం స్కూల్కి పంపటం లేదా ఊర్లు చూపించటం కాదు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడం. నిజమే. సమాజంలోని మంచి, చెడులను పరిచయం చేయడం,
నైతిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, కష్టనష్టాలకు ఎలా స్పందించాలో నేర్పించటం. ఈ ఒక్క వాక్యంలో ఎంత లోతుందో కదా. ఖచ్చితంగా. ఇది జీవితపు సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి పిల్లలకు ఒక దిక్సూచిని అందించడం లాంటిది. ఈ 3 సేవలు వారిని పెంచడం, పోషించడం మరియు ప్రపంచానికి పరిచయం చేయడం తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించే అమూల్యమైన బహుమతులు. ఈ ఆచరణాత్మక కారణాల వల్లే బౌద్ధ సంప్రదాయంలో తరచుగా చెప్పే ఒక మాటకి అంత బలమొస్తుంది. మీరు ఆ ప్రసిద్ధ వాక్యం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఒకరు 100 సంవత్సరాల పాటు తమ తల్లిని ఒక భుజంపైన, తండ్రిని మరో భుజంపైన మోసినా, అవును. స్నానం చేయించినా, సేవ చేసినా వారి రుణం పూర్తిలా తీర్చుకోలేరు. సరిగ్గా అదే. ఆ మాట అక్షరలా తీసుకోవాలని కాదు. అది తల్లిదండ్రుల త్యాగం యొక్క పరిమాణాన్ని, వారి సేవ యొక్క అనంతమైన విలువను సూచించడానికి చెప్పిన ఒక శక్తివంతమైన రూపకం. వారి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేనంత గొప్పదని చెప్పడం దాని ఉద్దేశ్యం. అవును. అయితే ఈ బోధనలన్నిటి సారాంశమేమిటి? ఈ 4 బిరుదులు, ఈ ఆచరణాత్మక కారణాలు, వీటన్నిటి నుండి మనం గ్రహించాల్సిన ప్రధాన విషయమేమిటి? మనం గ్రహించాల్సింది ఒక ప్రాథమిక దృక్పథంలో మార్పు. ఈ బోధన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను ఒక విధి లేదా భారం అనే స్థాయి నుండి పూజ్యభావం మరియు అవకాశం అనే స్థాయికి తీసుకువెళ్తుంది. ఇది మనం చేయాల్సిన కర్తవ్యం కాదు, మనం పొందగలిగే గౌరవం. సరిగ్గా. తల్లిదండ్రులను కేవలం చూసుకోవడం కాదు, వారిని సేవించడం ద్వారా మనమే ఆధ్యాత్మికంగా ఎదుగుతామనే భావనను ఇది కలిగిస్తోంది. అంటే మనం తల్లిదండ్రులను గౌరవంతో, ప్రేమతో చూసుకున్నప్పుడు మన ఇల్లే ఒక పవిత్ర స్థలంగా, ఒక ఆలయంగా మారుతుందని చెప్పడమా? ఖచ్చితంగా అదే. బోధన ప్రారంభంలోనే చెప్పబడింది కదా, ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులు గౌరవించబడతారో ఆ ఇంట్లో బ్రహ్మ, దేవతలు నివసిస్తారని. అవును. అంటే ఆ ఇంటికి ఒక దైవిక వాతావరణం వస్తోందని అర్థం. మన కుటుంబ సంబంధాలు కేవలం సామాజిక బంధాలుగా మిగిలిపోవు, అవి మన ఆధ్యాత్మిక ఉన్నతికి, మనశ్శాంతికి మార్గాలుగా మారతాయి. ఆ ఇంట్లో నివసించడం ఒక పుణ్యక్షేత్రంలో నివసించడంతో సమానం. ఈరోజు చర్చ నుండి నాకు అర్థమైన ముఖ్యమైన విషయం ఇది. తల్లిదండ్రుల పాత్రను మనం సాధారణంగా భావోద్వేగపరంగా చూస్తాం. అవును. కానీ ఈ బోధన దానికొక ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మక కోణాన్ని జోడిస్తుంది. వారు బ్రహ్మ, ఎందుకంటే మన ఉనికికి కారణమై మనల్ని కరుణతో పెంచారు. నిజమే. వారు ప్రాచీన గురువులు, ఎందుకంటే మనకు మొదటి పాఠాలు నేర్పింది వారే. వారు ప్రాచీన దేవతలు, ఎందుకంటే మన ప్రపంచంలో మనకు రక్షణిచ్చింది వారే. వారు పూజనీయులు, ఎందుకంటే వారికి సేవ చేయడం మనకు పుణ్యాన్నిచ్చే ఒక గొప్ప అవకాశం. అవును. ఆ 4 పోలికలు వారి పాత్రలోని 4 విభిన్న కోణాలను అద్భుతంగా ఆవిష్కరిస్తాయి. ఈ చర్చ ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక తుది ప్రశ్నను ఉంచాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈ బోధనలు కేవలం గౌరవాన్ని ఇవ్వడం గురించి మాత్రమే కాదు, పిల్లల నిర్దిష్ట బాధ్యతల గురించి కూడా స్పష్టంగా మాట్లాడతాయి. సిగాలోవాద సూత్త వంటి ఇతర గ్రంథాలలో పిల్లలు తల్లిదండ్రులకు 5 విధాలుగా సేవ చెయ్యాలని చెప్పబడింది. అవేమిటి? వారిని పోషించడం, వారి పనులలో సహాయం చేయడం, కుటుంబ గౌరవాన్ని కాపాడటం, వారసత్వానికి అర్హులుగా ఉండటం మరియు వారు మరణించిన తరువాత వారి జ్ఞాపకార్థం దానధర్మాలు చేయడం. అయితే అసలు ప్రశ్న ఇది: ఈ బోధన ప్రకారం మన ఇంట్లోనే బ్రహ్మ, దేవతలు ఉన్నారని తెలుసుకున్న తరువాత రేపటి నుండి మన ప్రవర్తనలో ఏ చిన్న మార్పు తీసుకురావచ్చు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. తల్లిదండ్రులతో మనం ఆట్లాడే విధానంలో, వారికి సహాయం చేసే విషయంలో ఒక విధిగా కాకుండా ఒక పూజగా భావించి మనం ఏ పని చేయగలం? ఆ దృక్పథ మార్పు మన జీవితాన్ని, మన ఇంటి వాతావరణాన్ని ఎలా మారుస్తుంది? దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.